సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కృష్ణా జిల్లా హంసలదేవి దగ్గర ఉన్నాము. ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏ విధంగా ఉందో రమగారిని అడిగి తెలుసుకుందాం. రమగారు, మనం హంసలదేవి దగ్గర ఉన్నాము. ఇక్కడ పిల్లలకి పెద్దవారికి కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళంతా భక్తి భావంతో మునిగిపోయిన పిల్లలు సముద్రము అలాగే సంగమం ఉంది. ఇక్కడ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని నేను విన్నాను. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటండి? కృష్ణానది పరివాహక ప్రాంతం. కృష్ణానది సముద్రంలో సంగమం అయ్యేది. కృష్ణ ఇక్కడ సముద్రంలో సంగమం చెందటానికి కూడా స్వామివారే కారణమట. అయితే పూర్వకాలంలో దేవతలు తమకు ఒక దేవాలయం కావాలని, ఋషులందరూ దేవతలు వచ్చి అర్చించడానికి ఒక దేవాలయం కావాలని ఈ స్థలాన్ని ఎన్నిక చేశారు. ఈ ఎన్నిక చేసిన సమయంలో ఏంటంటే తెల్లవారే లోపల ఆలయం కట్టేయాలనుకున్నారు, విష్ణు ఆలయం. తెల్లారేసరికి విష్ణు ఆలయం నిర్మింపబడి గాలిగోపురం సగమే అయ్యిందట. కొంత భాగం మిగిలిపోయింది గాలిగోపురం. అయినా కూడా స్వామిని ప్రతిష్ఠ చేసి అర్చన చేశారు. ఆ సగభాగం మిగిలిన గాలిగోపురాన్ని అదే రకంగా వదిలిపెట్టేశారు. సగం ఉన్న గాలిగోపురపు కథనే ఇదివరకు వినేవాళ్ళం. దివిసీమ ఊపినప్పుడు, ఆ తర్వాత ఇవి ఇక్కడ వార్తలు తెలుస్తున్నప్పుడు వేణుగోపాల స్వామి వారి ఆ గాలిగోపురం సగమే ఉంటుందని, పూర్తి నిర్మాణం కాలేదని చెప్పుకునేవాళ్ళం. ఈ మధ్యకాలంలో నిర్మాణం పూర్తయింది. అయితే ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రధానమైన కథ ఏంటంటే గంగానదిలోనట చాలామంది పాపులు, రాక్షసులు, వాళ్ళు భూభారాన్ని భరించలేక భూమి బాధపడుతూ ఉండేది. రాక్షసులందరూ దుర్మార్గులు, క్రూరులు, భూమి మీద ఉన్న పాపాత్ములంతా గంగలో స్నానం చేస్తే పాపం పోతుందని వీళ్ళు వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేసి వచ్చేవాళ్ళు. స్నానం చేసేసరికల్లా ఇప్పుడు ఒక నీటిలో స్నానం చేసి వీడి ఒంటి మాలిన్యం నీళ్లలోకే కదా వెళ్తుంది. ఈ నీటి మాలిన్యాన్ని, ఆ మాలిన్యాన్ని స్వీకరించిన గంగాదేవి విసిగిపోయిందట. అంటే అంతమంది వెళ్ళి స్నానం ఆచరించారు. గంగానదే పవిత్రమైన నది. ఎందుకంటే అది వియత్ గంగ, ఆకాశం నుంచి వచ్చింది కదా. కాబట్టి గంగానది పవిత్రమైందని జనం అంతా అక్కడికి వెళ్ళేవారు. ఈ భూభారం వహించలేక భూమి ఎట్లా బాధపడుతుందో, ఈ పాపుల భారం నేను వహించలేకపోతున్నాను, ఈ మురికి పోగొట్టుకునే మార్గం చూపించమని గంగాదేవి విష్ణుమూర్తిని ప్రార్థించిందట. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఈ పాపులందరూ మునిగి మాలిన్యంతో కాకి అయిపోయావు, నువ్వు నల్లగా అయ్యావు, కాకి రూపం ధరించి అన్ని నదులలో, భూమి మీద ఉన్న అన్ని నదులలో, సంగమాల్లో స్నానం చేయి. నువ్వు ఎక్కడైతే నీ రూపం పోగొట్టుకుంటావో అది పుణ్యస్థలంగా కీర్తి చెందుతుంది. ఒక సంగమ స్థానంలోనే నీకు ఇది పోతుందని చెప్పారట. అయితే ఆమె కాకి రూపం ధరించి తిరుగుతూ ఉంది. ఆ కాలంలో ఏమైందంటే కవసుడు అనే ఒక ఋషి, అయితే ఈయన వీరి కథ ఎట్లా చెప్తారంటే, ఆయన ఒక మహర్షికి, ఒక శూద్ర స్త్రీకి జన్మించిన వాడనమాట. ఆయన ఈ ప్రాంతంలో జరుగుతున్న యజ్ఞానికి వచ్చారట. గౌతమాది ఋషులు, సనక సనందనాది ఋషులంతా చేస్తున్న హోమానికి వస్తే ఆయన శిష్యుల సమేతంగా వచ్చాడు. ఇక్కడ ఎవరు పెద్దవాళ్ళు లేరు. ఆయన యజ్ఞవాటికలోకి వచ్చేసరికల్లా అక్కడ చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు, శిష్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాళ్ళేమో ఈయనని, ఆయన శూద్రజాతి వల్ల జన్మించిన వాడని కొంచెం నిందించి కేకలేశారు, పంపించేశారు. శిష్యులు చెప్పబోయినా వాళ్ళు సర్దుకోలేదు, అక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేదు. దాంతో ఈ కవస మహర్షి ఈ దేవతలు నిర్మించిన దేవాలయం ఉంది కదా, వేణుగోపాల స్వామి దేవాలయం నిర్మించారు. ఆ దేవాలయం బయట నిలబడి కృష్ణుని ప్రార్థన చేసేట, ఇంత అవమానపడ్డాను నేను, నన్ను పునీతుణ్ణి చెయ్యి, ఈ మాట నా మీద నుంచి పోగొట్టు, నేను నా ఋషిత్వం కూడా నా జన్మ ముందు తగ్గిపోయింది, ఏ జన్మ వాడికైనా సరే ఈ పునీతం చేసేది ఏదైనా ఒక ప్రక్రియ నా యందు దయచూడమని ఆయన అడిగేసరికల్లా అప్పటికి ప్రచండంగా ప్రవహించే కృష్ణానది 2 పాయలుగా విభజించబడి ఒక పాయ మహోగ్రంగా ఈ యజ్ఞవాటికని చుట్టేసిందట. కృష్ణుడిని ప్రార్థించేసరికి కృష్ణానది వచ్చింది. మనం కార్తీక పురాణంలో వింటుంటాం, ఈ విష్ణుమూర్తి కృష్ణానదిగా మారాడని. సరస్వతీదేవి శాపం వల్ల వీళ్ళు నదులుగా మారిపోయారు దేవతలు, అందులో విష్ణుమూర్తి కృష్ణగా మారాడు. ఈయన కృష్ణుడిని ప్రార్థించంగానే ఆ కృష్ణానది వచ్చి ఈ మహోగ్రంగా ఈ యజ్ఞవాటికని చుట్టముట్టేసిందట. మొత్తం యజ్ఞవాటికంతా మునిగిపోయింది. చాలా ఉగ్రంగా ఇక్కడ ఉన్న వేణుగోపాల స్వామి పాదాలను కూడా తాకిందట. ఈ సనక సనందనాది మహర్షులు త్రిలోకయాత్రకు వెళ్ళిన వాళ్ళు తెలుసుకున్నారు, యజ్ఞవాటికంతా మునిగిపోయింది. వాళ్ళు పరుగును వచ్చి చూసేసరికి వాళ్ళకి తెలిసింది ఇక్కడ అపచారం జరిగిందని. వాళ్ళు వచ్చి కవస మహర్షి పాదాలు పట్టుకున్నారు. ఇది సరిచెయ్యి, మహోగ్రంగా ఈ నది రావటం ఏమిటంటే, నేనేమీ చేయలేదు, నా మహిమ కాదు ఇది, భగవంతుడే, నేను కృష్ణుని ప్రార్థిస్తే ఆయన పేరున్న ఈ నది, కృష్ణానది ఇలా వచ్చేసింది, కాబట్టి కృష్ణుడిని ప్రార్థించండి మీరంతా అని చెప్పి స్వామివారిని ప్రార్థనని అనుసరించి కృష్ణ శాంతించి ఇక్కడ సాగర సంగమం చెందిందట. అప్పటిదాకా కృష్ణానదికి సాగర సంగమం ఏర్పడల, స్వామివారి దయ వల్లే సాగర సంగమం ఏర్పడింది.
ఈ నదీ సంగమంలో స్నానం చేసి ఈ వేణుగోపాల స్వామిని దర్శిస్తే అఖండ పుణ్యం లభిస్తుందని. ఎప్పుడైతే ఈ నది సాగర సంగమంలోకి వెళ్ళిందో అప్పుడు ఒక కాకి ఎగురుతూ వచ్చి ఈ సంగమంలో మునిగిందట. సంగమ స్థానంలో మునగంగానే కాకి హంస అయిపోయింది. గంగా నది కాకి రూపంలో తిరుగుతోందని చెప్పుకున్నామా. ఎప్పుడైతే ఈ హంసగా మారిపోయిందో వెంటనే ఈ ప్రాంతాన్ని హంసల దేవి అని పేరు వచ్చిందట. ఈ దేవతలు నిర్మించిన దేవస్థానంలో ఉన్నది స్వామివారు ఈ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణమూర్తి. అయితే ఇట్లా చాలా ఎప్పుడో జరిగింది ఇది కృతయుగం నాడు. క్రమంగా కాలక్రమాంగతంగా ఈ దేవాలయం మరుగున పడిపోయింది. అయితేనంటే ఈ ప్రాంతంలో ఒక పెద్ద పుట్టలు అవి ఇవి ఉండేవి. గ్రామస్తులు ఆవుల్ని వాటిని గోపాలకులు ఉండేవాళ్ళు. అయితే ఆవులు పాలు ఎక్కువ ఇచ్చేవి కాదట. పొదుగు నిండుగా ఉన్న ఆవు సాయంకాలం అయ్యేసరికి పాలు ఇవ్వకపోయేసరికి ఎవరో పాలు తీసేసుకుంటున్నారని అనుకున్నారు. ఒకనాడు వాటి వెనకాల పరీక్ష చేస్తే ఒక పుట్టలో పాలు విడుస్తున్నాయి ఆవులే. మనం అలాంటి కథలు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా వింటున్నాం కదా. అయితే ఈ పుట్టలో వీళ్ళు ఏం చేశారట, ఏదో లోపల ఎవరో ఉన్నారని కోపంతో గోపాలకులకి ఏముంటుంది తెలివి కొంత గడ్డి గాదం అవి చేర్చి నిప్పు వెలిగించారు. పుట్టలో నుంచి మంటలు వచ్చేసినాయట. వచ్చేసరికి పుట్ట భగ్నమయ్యి లోపల స్వామివారు కాలిపోతూ కనపడ్డారు. ఇక పశువుల కాపరికి అర్థమైంది ఇక్కడ ఏదో విశేషం ఉందని. ఆవులు పాలు వాటంతటి వాటి విడవటం అంటేనే విశేషం. కొంచెం జ్ఞానం ఉండుంటే తెలుసుకోగలిగేవారు. ఒక అజ్ఞానంతో పెద్దవారి సహాయం లేకపోవడం వల్ల అట్లా జరిగింది. దాంతో నీళ్లు తెచ్చి పోసి చూస్తే ముఖం ఒకటే ఉందట, శరీరం అంతా భగ్నం అయిపోయిందట. అయితే చాలా బాధపడ్డారట. ఆవులు పాలివ్వడం మానేసినాయట. దూడలు అడిగినా పాలు ఇచ్చేవి కాదు. ఇక్కడ చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు ఈ ఊరి తాలూకు ఒక అర్చక స్వామికి అయ్యవారు శ్రీకృష్ణుడు కల్లో కనపడి గోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో కాకర చెట్లు ఉన్నాయని, ఒక కాకర చెట్టు కింద తన ప్రతిమ ఉందని చెప్పారు. ఆ కాకర చెట్టు కింద మనం ఇదే కథని సింగసానిపేట విషయంలో కూడా వింటాం. గుంటూరు జిల్లా సింగసానిపేట స్వామివారు కూడా బాలకృష్ణుడు కాకర చెట్టు కిందే దొరికాడు. ఈయన కూడా ఆ కాకర చెట్టు కింద ఉన్న విగ్రహాన్ని చూస్తే ఈ విగ్రహం మామూలుగా మనకి నల్లరాతి విగ్రహాలు నల్లగా ఉంటాయి. స్వామివారు నీలంగా ఉంటారు, నీలమేఘశ్యాముల్లాగా కనిపిస్తారనమాట. ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారట తర్వాత కాలంలో. అయితే ఈ కాకర చెట్టు కింద దొరికాడు కదా, ఆ ప్రాంతాన్ని కాకరపర్తి అంటారు. ఇప్పటికీ కాకరపర్తి అనే ఊరుంది గోదావరి జిల్లాలో. మనకు తెలిసిందే, ఆ పేరు ఫేమసే కదా. ఇక్కడికి తెచ్చిపెట్టిన తర్వాత ఇక అప్పుడు నుంచి ఇప్పుడు ఎలా పెట్టుకున్నారంటే ఐతిహ్యం, ఈ సంగమంలో స్నానం చేయటం, స్వామివారిని దర్శిస్తే సకల పాపాలు పోతే. గంగానది ఎలా తన మాలిన్యాన్ని పోగొట్టుకుందో, గంగ అంటే ఆకాశ గంగని పావనం చేయగలిగే సంగమ స్థానం. ఆ సంగమంలో స్నానం చేసి అయ్యవారిని దర్శించుకుంటే అన్ని పాపాలు నశిస్తాయని నమ్మకం. మన దగ్గర నుంచి చాలామంది వస్తారు. అయితే ఏంటంటే ఈ తర్వాత ఈ దుర్గగుడి మన దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం వారు ఈ దేవాలయాన్ని దత్తత తీసుకున్నారట. వాళ్ళు తర్వాత కాలంలో ఈ సగం మిగిలిన గాలిగోపురాన్ని రాజగోపురాన్ని పైకి పెంచారనమాట. పైకి మనం పూర్తిగా ఉన్న గాలిగోపురాన్ని చూస్తున్నాము. అయితే ఈ పక్కకి రాగలిగితే హంసలదేవి బీచ్, సముద్ర తీరము, సంగమ స్థానము, నదీ సంగమ స్థానము, అవి రెండు చాలా విశేషమని స్వామివారి దేవాలయం ఏంటంటే దేవతలు నిర్మించినది, దేవతలు ప్రతిష్ఠించిన స్వామి స్వయంభువు ఆయనంతటా ఆయనే. అంటే దేవతల శాసనాలు కూడా ఇక్కడ కనపడతాయట. మనకు అర్థం కాని భాష, అది పాళీ భాష అని భావిస్తున్నాను నేను. అవునో కాదు మరి పెద్దవారు ఎవరైనా చెప్పాలి. కొన్ని భాషా శాసనాలు కూడా దేవతలు వచ్చి ఋషులు వచ్చి అర్చిస్తారట. పరమహంసలు, మునులు, ఋషులు ఎంతోమంది ఇక్కడ తపస్సు చేసుకుంటారు. ఎప్పుడు నదీ సంగమ స్థానాలు మనకి పవిత్రంగానే కనపడతాయి. త్రివేణి సంగమం చాలా విశేషమైంది కదా. అట్లాగే ఇప్పుడు నరసాపురంలో గోదావరి సముద్రం సంగమం అవుతాయి. సంగమ స్థానాలు ఎప్పుడూ ఋషులకి మునులకి ఆలవాలంగానే ఉంటాయి. కొంత ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ సంగమ స్నానం వెంటనే ఒక స్వామి దర్శనం, అది కూడా విష్ణు దర్శనం చేయగలిగితే విశేషమైన ఫలితం లభిస్తుంది. సంగమంలో నుంచి నీళ్లు తెచ్చి శివకేశవుల్ని అర్చించగలిగే వాళ్ళు మరీ అదృష్టవంతులు. కాస్త ఈ కాలం కొంచెం బాగుండలేదు కాబట్టి జనాభా కొంచెం తక్కువ ఉన్నా అసలు దేవాలయంలో నుంచుంటే ఏ పక్కన నిలబడనివ్వనంత సముద్రపు గాలి. అది మనకి నది ఉన్నా కూడా సముద్రపు హోర్ లాగా అనిపిస్తుంది. గాలిలో కూడా తేడా గమనిస్తున్నాం. చూసారా రమ్మగారు మీరు? అవును, ఇది కొంచెం విశేషమైన ప్రాంతం కదా. ఈ హంసల దేవిని అంటే గ్రీనరీ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు సైట్ సీయింగ్ కూడా చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. స్వామివారు చూడవలసిన క్షేత్రాల్లో ఈ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానం కూడా ఉంది. సో మన దర్శనీయ పుణ్యక్షేత్రాలు హంసల దేవి కూడా తప్పకుండా చూడవలసిన ప్రదేశం. అంటే ఇప్పుడు మన లైన్లో ఎలా మనం మొవ్వ, ఘంటసాల, శ్రీకాకుళం చూసాము, మోపిదేవి, తర్వాత హంసల దేవి, ఇవన్నీ ఒక లైన్లో ఒక సింగిల్ డేలో కూడా ఒక రోజులో కూడా పూర్తయిపోతాయి. జస్ట్ మన దగ్గర ఒక కారు ఉంటే చాలు. దారి తెలిసిన ఒక పెద్ద మనిషి ఎవరైనా ఉంటే చక్కగా సులువుగా దర్శనం చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు.
ధన్యవాదాలు.